ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఎన్నోసార్లు అనుకున్నాం కదా, మనకి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎలా వస్తాయి, ఇది మనకి చాలా మందికి ఇప్పటికి కూడా ఒక అంతు తెలియని విషయం. ఎట్లుంటాయంటే కొన్ని మిస్టరీలు ఎంత మనం విశ్లేషించినా సరే ఎక్కడో ఏదో దాగున్నట్టుగా మనకి గుప్తంగా అది మనని ఎప్పుడూ పట్టి పీడిస్తుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నిజమేనా, ఇది అవుతుందా లేదా అంటే ఎలా ఉంటుందంటే, మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో వినుంటాం. ఓకేనా, ఇలాంటి విషయాలు ఎప్పుడు లేదు. మనం కొన్ని పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, లేదంటే కొన్ని స్టోరీస్ కావచ్చు, లేదంటే సమాజంలో జరిగే బోలెడు విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సమాజంతో పాటు అన్ని నేర్చుకొని ఉన్నాం మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి, మన సబ్జెక్ట్కి వచ్చేసరికి అంటే ఇది ఎక్కడ వినలేదు. దాంతోపాటు ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నప్పుడు ముందుగా దీని పట్ల మనకి ఉత్సుకత ఉండాలి నేర్చుకోవడానికి. ఓకేనా, ఎందుకు ఉత్సుకత ఉండాలి, ఎందుకు నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్, ఏం అవసరం అంటే, ఇప్పటివరకు మనం ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో చేసినాం, కానీ ఏది కూడా డబ్బుతో ముడిపడలేదు. మనం నేర్చుకున్న దాంట్లో ఏది కూడా డబ్బుతో ముడిపడలేదు. మనం ఒక టెక్నికల్ ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంతవరకు మనకి సంపాదించగలం, ఎందుకంటే అది మనకు భుక్తిని ఇస్తుంది, ముక్తిని మాత్రం ఇవ్వదు. భుక్తి అంటే ఏంటంటే మనకి సరిపడా మన అవసరాల నిమిత్తం మాత్రమే సంపాదించుకోవడం. ఓకేనా, దాన్ని మనం బతుకు ఉంటాం అనేది మనం మన సబ్జెక్ట్లో మనం చెప్పుకున్నాం. అంటే ఎప్పటికప్పుడు మనకు ఒక సామెత ఉందంటే, చేతికి మూతికి అనే టైప్లో మీరు ఎంత స్టడీ చేసినా ఏం చేసినా సరే అంతకంటే మనం మంచి సంపాదించలేం. ఓకేనా, రెండోది ఏంటంటే, మన కోరికలు కానీ ఊహలు కానీ చాలా పెద్దగా పెట్టుకున్నప్పుడు దానికి సరిపడా సంపాదన రావాలనుకున్నప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ కావాలి. ఓకేనా, ఎవరికి ఉండదు డబ్బు సంపాదించాలని, అందరికీ ఉంటుంది కదా, కానీ అటువైపు ఏనాడు కూడా మనం ప్రయాణం చేయలేదు. కాబట్టి డబ్బు సంపాదించడానికి కానీ, లేకపోతే సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీనికోసం ఒక సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది. దాని పేరే విశ్వదర్శన శాస్త్రం. దాన్నే మనం కాస్మిక్ రేస్గా మనం పరిగణిస్తాం. అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా మనకి ఎలా ఉంటుందంటే ఒక సైన్స్ చెప్పినట్టుగా ఉంటుంది, కానీ అది మన జీవితంలో ప్రతిక్షణం పనిచేస్తూనే ఉంది, అందరిపైన పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే, అది పనిచేస్తున్న సంగతి మనకి ఎవరికి తెలియదు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అది పనిచేస్తున్న సంగతి మనకి ఎవరికి తెలియదు. ఇది ఇక్కడ ఎలా ఉంటుందంటే, పిండి కొద్ది మాత్రమే రొట్టె, అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి అది మాత్రం మీరు పొందుతారు. ఓకేనా, ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంది, ఇది ఎలా పాస్ అవుతుంది మీకు, అది ఎలా పనిచేస్తుంది, మన జీవితంలో దాని యొక్క ముఖ్య పాత్ర ఏంటి. ఓకేనా, దీన్ని మనం కొద్దిగా విశ్లేషిద్దాం మనం. ఓకే, ఇంత పెద్ద సువిశాల విశ్వంలో ఒక జీవశక్తి, మన జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతుందో దాన్ని బట్టి మనిషి తన ఉన్నతిని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎలా అంటే, ఇంతకుముందు మానవుడు మనకి ఆది మానవుడుగా ఉండేది. అతనికి ఒక చిన్న గుడిసెనో లేకపోతే ఒక చిన్న కట్టడమో ఉండేది, దాంట్లో నివసించి. ఓకే, ఆ తర్వాత నాగరికత పెరిగింది. నాగరికత పెరిగినప్పుడు అతని ఆలోచన విధానం పెరిగింది. ఆలోచన విధానం పెరిగినప్పుడు ఏమైందంటే, గుడ్డలు కట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. ఓకేనా, దానికోసం ప్రయత్నం చేయడంలో ఒక గుడ్డలు అనేది ఆవిష్కరణ జరిగింది. ఓకే, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పరిణామ క్రమంలో అతను ఏదేదైతే కోరుకుంటూ ఎంత ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా, అతని ఆలోచన విధానానికి తగ్గట్టు ఈ ప్రకృతి నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ప్రతిదీ గ్రహించడం జరిగింది. ఓకేనా, ఈరోజు ఇంత ఆధునిక యుగంలో ఉన్నాము, ఇంత స్పీడ్ యుగంలో ఉన్నాము. ఇవన్నీ ఆవిష్కరణలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందరి యొక్క సామూహిక ఆలోచన ఫలితాలు లేదా సామూహిక ఆలోచనల ఆవిష్కరణలు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు, అప్పుడుకి ఇప్పటికీ కొన్ని వందల వేల వస్తువులు, కొత్త వస్తువులు మనం చూడగలుగుతున్నాం ఈరోజు. ఇదంతా ఎలా జరిగిందంటే, మీకు తెలియకుండానే ఒక కాస్మిక్ ఎనర్జీ అందరిపైన పనిచేస్తూ అందరి ఆలోచనలకు అనుగుణంగా తనను తాను పునర్నిర్మించుకుంటుంది. అర్థమవుతుందా? అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. ఎందుకోసం నిర్మించుకుంటుంది? అది తనను తాను పునర్నిర్మించుకోవడంలో తన కోసం నిర్మించుకోవడం లేదు. ఇది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, మీకు అనుగుణంగా అది తనను తాను మార్చుకుంటుంది. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టడీ చేస్తున్నారు, ఒక ఇంజనీర్ కావాలనుకున్నారు. ఓకేనా, అనుకోకుండా మీకు దాంట్లో సీట్ రాలేదు, ఇంకా వేరే ఫీల్డ్లో సీట్ వచ్చింది. అప్పటి వరకు దాని వైపు మీ ఆలోచనలు నడిచినాయి, కానీ ఎందుకు ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ నుంచి మీరు వేరే దానికి మారిపోయినారు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ దాకా వచ్చిన ఆలోచనలకు పనిచేసినటువంటి ఆ యొక్క కాస్మిక్ పవర్ మళ్ళీ ఆ ఆలోచన మారగానే ఇంకోవైపు పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే
తనంతాను అప్పటికప్పుడే మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మారడం జరుగుతుంది. ఓకేనా? కానీ మన సబ్జెక్టుకి వచ్చేసరికి అంటే ఎప్పుడు మారంది డబ్బు సంపాదించడమే కాబట్టి మనం దాంట్లో మార్చే విధానం లేదు, అలాగే మార్పు మనం కోరుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి వారికి డబ్బు సంపాదించడం కావాలి, దాంతోపాటు ఉన్నతమైన జీవితం కావాలి, దాంతోపాటు హాయిగా అన్ని అనుభవించాలి, విలాసాలు, ఆనందాన్ని, సుఖ సంతోషాలని అన్ని అనుభవించాలి. వీటన్నిటి కావాల్సింది కేవలం డబ్బు సంపాదించడం, ఈ మూడుతోనే ఊడిపడింది. ఇది బాగా గుర్తుంచుకో. కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు సంపాదించడం అనే ఆలోచనలు ఎప్పుడైతే మీరు చేస్తారో మన కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని వైపే ప్రయాణం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక మీటింగ్లో ఉన్నారు, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు మార్చుకుంటుంటే ఎక్కడో కాలు దగ్గర చిన్న బ్లడ్ కనిపించింది మీకు. ఓకేనా? ఇదేంటి, ఇది బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఓహో నేను అక్కడ మీటింగ్లో ఉన్నప్పుడు ఒక దోమ కుట్టింది, నేను దాన్ని నలిపేశాను. అప్పటిదాకా మీకు తెలియదు ఆ దోమ కుట్టింది, నలిపేశారో బ్లడ్ వచ్చిందో అంతా మీకు తెలియదు. అంటే ఇక్కడ ఏమైంది, మీకు తెలియకుండానే మీ లోపల ఒక జీవశక్తి తన పంతాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఇది కనిపిస్తుందా మనకి, దీనికి ఒక ఆకారం ఉంటుందా, ఇది ఎలా పనిచేస్తుంది అనడానికి సరి అయిన నిర్వచనం చెప్పడానికి ఇది అని మనం చెప్పడానికి లేదు. కానీ అది పనిచేస్తుంది, అది అందరి మీద పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది మన మీద పర్ఫెక్ట్గా పనిచేస్తూ మనకు అనుగుణంగా నడవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం గమనించాలి. దాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో, దాని లోతుల్లోకి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మీకు అది పనిచేస్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇప్పుడు గాలి ఉందండి, గాలి ఎలా ఉందంటే ఎలా చెప్పగలరు మీరు? ఎప్పుడైతే మీ శరీరానికి తగిలి ఆ స్పర్శ అనుభవాన్ని పొందుతారో అప్పుడు గాలి వచ్చింది, గాలి వీచింది, గాలి తాకింది అనే ఒక ఆలోచన వస్తుంది మనకి. ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీరు ఈ యొక్క జీవశక్తితోని కానీ లేదంటే ఈ కాస్మిక్ ఎనర్జీతో మీరు బాండ్ అయి ఉంటారో, బాండ్ అయి ఉండడం అంటే నిరంతరం మీరు దాని పట్ల ఇరక కలిగి ఉంటారో, దానికి మీరు డబ్బు సంపాదించేవారు అనే పదాలను ఎప్పుడు ఇస్తూ ఉంటారో అప్పుడు ఏం చేస్తుందంటే అది ఎలా పనిచేస్తున్నది ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంటుంది. ఇది మామూలుగా చెప్తే అర్థమయ్యేది కాదు. అది ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉంటుంది. ఓకే, నా ఎక్స్పీరియన్స్ వేరు, నీ ఎక్స్పీరియన్స్ వేరు, ఇంకో అతని ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే అందరు చేస్తుంది అదే, కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అది అందివ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అందరు మెడిటేషన్ చేస్తున్నారు, అందరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. మన సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం పీపుల్ బాగా సంపాదించేశారు. కానీ ఒకళ్ళకి ఒక రకంగా వచ్చింది డబ్బు, ఇంకోళ్ళకి ఇంకో రకంగా వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకో రకంగా వచ్చింది. ఎందుకు? వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ రకంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అది తనను తాను పునర్మించుకొని మీకు ఏం కావాల్సిందో అవన్నీ సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ కాస్మిక్ ఎనర్జీని మీరు గుర్తించండి. ఎప్పుడైతే మీరు ఆ కాస్మిక్ ఎనర్జీని గుర్తిస్తారో అది ఎప్పుడు మీతోనే ఉంటూ మీ వెంబటే ఉండి ఒక సేవకుడిగా మీకు నిరంతరం ఏదో చేసి పెడతానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే పని చెప్పారో అప్పుడు ఆ సేవకుడు ఖాళీగా మొహం చూస్తూ నిల్చుంటాడు తప్ప ఇంకేం చేయలేడు. కాబట్టి నిరంతరం దానికి పని చెప్పండి. ఎప్పుడు చెప్పాలి పని? సరిగ్గా మీరు నిద్రలోకి జారే ముందు చెప్పండి. మీకేమేం కావాలి, మీ కోరికలు ఏంటి, ఆ కోరికలు తీరితే మీరు ఎలా ఉంటారు, ఆ అంతాన్ని మాత్రం మీరు చూడాలి. అంటే ఒక కోరిక అనుకున్నారు, లేదంటే ఒక డబ్బు అనుకున్నారు, లేకపోతే ఇంకేదో అనుకున్నారు, అది వచ్చిన తర్వాత ఆనందం ఎలా ఉంటుంది అనేది దాన్ని మాత్రం మీరు చూడగలిగారు. ఎప్పుడైతే అప్పుడు చూస్తారో ఆ అంత్యం మాత్రమే నిజం జరుగుతుంది, అదే సత్యం అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకి ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యండి. అనుసంధానంతో నిరంతరం ఒక ఎరుక కలిగి ఉన్నప్పుడు మాత్రం దాని యొక్క అనుభవాలు, అనుభూతులన్నీ మీరు పొందడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.